హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక ట్రైబల్ విలేజ్ చూపించబోతున్నాను. చూడొచ్చు, మనకు దూరంగా కనబడుతుంది ట్రైబల్ విలేజ్ అనమాట. అక్కడ వాళ్ళ విలేజ్ లైఫ్ ఎలా ఉందో చూద్దాము. వాళ్ళ ట్రైబల్ హౌసెస్, వాళ్ళ లైఫ్ స్టైల్, ట్రైబల్స్ ఎలా ఉన్నారనేది ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, చుట్టూరు కొండలు అన్నమాట. దూరంగా కొండల మధ్య ఉంది ట్రైబల్ విలేజ్. వాళ్ళ ట్రైబల్ ఫుడ్ ఇది కూడా చూద్దాము. చూడొచ్చు, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈ ప్రదేశం చేరుకోవడానికి దగ్గర దాదాపు మేము గంటన్నర నుంచి నడుస్తున్నాం అనమాట. చూడొచ్చు ఫ్రెండ్స్, లొకేషన్ అయితే అదిరిపోయింది అనమాట. చాలా బాగుంది లొకేషను. ఫ్రెండ్స్, చూడొచ్చు, మనం దగ్గరికి వచ్చాం అనమాట. ఈ ట్రైబల్ విలేజ్ చేరుకున్నాం. ఎన్ని ఇళ్ళు ఉన్నాయో చూద్దాం ఒకసారి. నాకు కూడా తెలీదు. చూద్దాం ఇలా ఉందన్నమాట ట్రైబల్ విలేజ్. ఇదొక ఇల్లు ఇలా పెట్టుకున్నారనమాట. ఇది బొగ్గులు తీసుకెళ్ళడానికి కదా. ఏం పేరు నీ పేరు? ఇటు వచ్చి శైలువా? ఏం చదువుతున్నావు మరి? చదవట్లేదా? అసలు ఏం చదువుకోలేదా? ఇంట్లో పనే? చిన్నప్పటి నుంచి చదువుకోలేదు అసలు? మామూలుగా రాయడం ఏమొచ్చా? రాదు. చదవడం వచ్చా? తెలుగు రాదు. ఓకే ఓకే. మరి చదువుకోవాలి అనిపించలేదా నీకు? అనిపించింది. ఇంట్లో దీనివల్ల ఇది అవ్వలేదు. ఏంటి మేకల మేవి? ఓకే ఓకే. అదేంటో మా పైన ఇల్లు ఉందా? మేకల ఇవి వేసినట్టున్నారు. ఇంకేదో పాదులో వేసినట్టున్నారు మొక్కలు. అవి గుమ్మడికాయలా? ఓకే ఓకే. సో ఏంటి పెంకులు మట్టి ఇంత దూరం ఎలాగొచ్చి కట్టారు అమ్మా? ఇల్లు ఇది మీదేనా? ఇది కరెంట్ ఉందా? కరెంట్ లైట్ వేస్తా ఒకసారి చూద్దాం. లోపల లైట్ వెలుగుతుందా? లోపల చూడు ఒకసారి, చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇలా ఉందన్నమాట. పదమ్మ ఒకసారి తలుపుతాము. చూడొచ్చు, డోర్ అది ఇలా పెట్టుకున్నారు వెదురుతోని. ఇది పరిస్థితి. వంట చేస్తున్నారా? ఏంటమ్మా వంట? ఆనపకాయ వంట. అన్నం అంబలు అయిపోయినట్టు ఉంది. ఓకే ఓకే. ఇవేంటివి? పప్పు గింజలా? ఏదో పేరు ఉంటుందా వాటికి? అది మీరు పండించినవా ఏంటి? ఓకే ఓకే. మీరు ఇక్కడ అంటే పండిస్తున్నారా? ధాన్యం ఇంకేంటి పండిస్తారమ్మా? జొన్నలు. ఓకే. అవి మీరు తింటారా అమ్ముతారా? తింటారా? ఓకే. మామూలుగా అన్నం కూడా తింటారా? ఓకే ఓకే. దీన్ని ఏమంటారమ్మా? ఇది బుట్టి. సో తడకలతో చేసింది, మళ్ళీ పైన మట్టి అద్దారు. ఏముంది అందులోని? ధాన్యం. ఓకే, దాంతో నిల్వ చేస్తారు. ఓకే. ఇదంతా ఏంటిది? రైస్. ఓకే ఓకే. సో అయితే కరెంట్ ఉంది కూడా పర్వాలేదు. ఈ నైట్ టైం జంతువులు ఏమైనా వస్తాయమ్మా? జంతువులు ఏమి రావు. ఓకే ఓకే. ఇవేంటివి? జొన్నలు విత్తనాల కోసమా? ఓకే ఓకే. సో మంచినీళ్ళు ఏంటి అక్కడ? మంచినీళ్ళు అక్కడ నుయ్యి ఉంది, అదేనా? దారిలో వచ్చినట్టు కనపడుతుంది నుయ్యి. పొలం నీరు వస్తుందా? ఓకే ఓకే ఓకే. ఇవేంటివి ఇలా పెట్టారు? ఎందుకు ఇలా ఎందుకు పెట్టారు? అంటించినట్టున్నారు గోడకి. ఆరుతాయి అక్కడ? అక్కడ పెట్టారు. ఓకే ఓకే ఓకే. పదం బయటికి వెళ్దాం. ఏమైంది మీ ఇల్లు? ఇది అక్కడ ఉందా? ఎత్తు బాబు తినిపిస్తున్నారా? ఏంటి అన్నం ఇది? ఏం పేరు? ఇది పేరు? బాబు పేరు రిషియా? మీ పేరు? మంజు. ఓకే. ఇది ఎవరి ఇల్లు? ఇది అన్నయ్య వాళ్ళది. మీ ఇల్లు ఎక్కడ ఉంది? అదేనా? అటువైపు ఉందా? ఓకే ఓకే.
ఇది ఇప్పుడు మీరు ఏమో చోళ్ళు కూడా తింటారు కదమ్మా మామూలుగా ఎక్కువ అన్నం భోజనం రైసా అంటే ఎక్కువ బియ్యమేనా? బియ్యం. ఓకే ఓకే. కరెంట్ ఉంది, టీవీలు ఉన్నాయి అయితే. చూడండి ఇది ఒక ఇల్లు అనమాట. చూడొచ్చు ఇల్లులు ఇలాగా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది కర్రలు రాట్లు పాతి చేశారు, మట్టి ఇల్లే. కాకపోతే ఆవులు ఇటువైపు మళ్ళీ ఇలా ఉందన్నమాట. అక్కడ ఒక ఇల్లు ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి. చూడొచ్చు కొలాయి ఉంటుంది. ఇదొక ఇల్లు అనమాట. చూడొచ్చు ఇది డిఫరెంట్గా ఉంది ఇల్లు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. కోడి ఉందా ఇందులోనే? లేదా? కోళ్ళగుడికి అనమాట. కోళ్ళు దీనికి. కరెంట్ ఉందా మీకు? కరెంట్ ఉందమ్మా? లోపల ఉందా? మీ పేరు ఏం పేరమ్మా? గున్నమ్మ. ఓకే ఓకే. మరి ఏంటమ్మా ఇంత దూరం వచ్చి ఉండడానికి కారణం ఏంటి? మరి అప్పుడు మా అమ్మ నాన్నల నుంచి ఇక్కడ ఇలాంటి కొండ మీదనే బతుకు అలవాటు అయిపోయింది. కానీ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అదేలేండి. అప్పుడు మా తాతలు మా అమ్మ నాన్నలు అందరూ మరి ఇలాంటి కొండ మీద బతకడం వల్ల మేము కూడా కొండ మీదనే ఉండి ఇక్కడే ఉంటున్నారు. అయితే ఇప్పుడు మీరు టీవీ చూస్తుంటారా? సీరియల్స్ అవి ఏం చూస్తారమ్మా? సీరియల్స్, సీరియల్, సినిమాలు. సినిమాలు కూడా చూస్తారా? ఓకే ఓకే. ఇవి ఎవరు అమ్మా అక్కడ ఇల్లు ఉన్నట్టుంది? అదే మా ఇల్లు అన్నయ్య. మీ ఇల్లా? ఓకే ఓకే. ఒకసారి చూద్దాం పదండి మాట వైపు. పదండి రెండు, పర్లేదు ఏం కాదు. చూపించండి మీ ఊరు. మీ ఊరు. ఈ ఆవులు ఎవరు అమ్మా ఇవి? ఈ ఆవులు ఎవరు? వాళ్ళవా? ఓకే. ఇదేంటమ్మా ఇది? దేనికి ఇది? ఆవులు చేయడానికి. ఓకే ఓకే. ఇది మేకలకి. ఇవన్నీ మీవేనమ్మా మేకలు? ఇవెవరు ఇవి? వాళ్ళవా? ఓకే ఓకే. ఏంటి పాదు ఏమి వేసినట్టున్నారు? వంట అయిపోయిందా మీది? అవుతుందా? ఏమి వండారు? ఓకే ఇద్దరు కండి. ఓకే ఓకే. ఇదే మీ ఇల్లు? ఓకే. సో ఇది కోళ్ళు ఉన్నాయమ్మా ఇందులో? కోళ్ళు ఉన్నాయా లేదా? ఉందా? ఓకే. అది ఉంది కోడి. ఓకే. మేకలు ఉన్నాయి. మేకలు మీవేనమ్మా? ఓకే. ఓకే. ఇది ఇదేవరిది ఇల్లు? ఇది మీ అమ్మగారు ఒక్కరు ఉంటున్నారా ఇంట్లోనే? ఏదమ్మా ఒకసారి చూద్దాం. కరెంట్ ఉంది లోపల? ఏం పిండి? చోటుపిండి నానబెడుతున్నారా? అమ్మలో ఉండడానికా? ఎప్పుడు వండుతారమ్మా? లేదు లోపల లైట్ లేదు. లేదు కరెంట్ లేదులే, లైటింగ్ లేదు. చిన్న చిన్న ప్లేస్ ఇది. లోపల కరెంట్ ఉందమ్మా? ఇది వంటగది ఇదా మీది? ఇటువైపు ఉందా? ఓకే. వంట అవుతుంది. ఎవరి పాపలు? ఎవరు మీ పాపలా? ఓకే. ఇదేంటి పాదు ఇదంతా? గుమ్మడి పాదా? ఓకే. ఇది చిన్న పాక. లొకేషన్ అయితే చాలా బాగుంది, చూడొచ్చు. అదేంటమ్మా అక్కడ? ఫ్రెండ్స్ చూడొచ్చు, లొకేషన్ అయితే సూపర్గా ఉంది అసలు. అదేంటది? అక్కడ ఏదో సెటప్ చేసినట్టున్నారు. కోళ్ళు కాసుకుంటారా? చూద్దాం ఒకసారి, చూపిస్తారా? చూద్దాం ఒకసారి వెళ్ళి. పదండి ఒకసారి. ఇప్పుడు మీరు ఈ జొన్నలు పండిస్తున్నారు కదా, చోళ్ళు అవి ఎక్కడుంది తోట? అది ఎక్కడ పండిస్తున్నారు? ఇక్కడేం లేదా?
ఇక్కడ ఏదో తోట ఉన్నట్టుంది కదా, జీడి తోట ఉందా? ఓకే. ఇక్కడ ఎవరు ఉంటారమ్మా? మీ అమ్మగారా? ఇక్కడ వంట చేసుకుంటారా? ఓకే. ఏం చేస్తున్నారు వంట? చూడండి. ఏది ఏది బీరకాయలు, బేదికాయలు. ఓకే ఓకే. ఇదేంటి కొండలో ఉంది? గింజ అది డికాషన్. ఓకే. గొడుగు ఏంటి ఇక్కడ ఉండి తోట కాస్తుంటారా? ఏంటిది తోట? అది బంతిపూల కాదు, ఇది ఇది అదేంటి మొక్కజొన్న? అది ఎన్నుజొన్న. ఓకే. కానీ లొకేషన్ చాలా బాగుందమ్మా. ఇది చుట్టూరు కొండలు, సూపర్గా ఉంది లొకేషన్ అయితే. అది ఇంకేంటమ్మా ఇక్కడ అంతా బాగానే ఉంది. కాదంటే ఇప్పుడు ఊర్లోనైతే కొంచెం మామూలుగా పెద్ద ఊరు అయితే కొంచెం ఎక్కువ మంది ఉంటారు కదా, మీకు టైం పాస్ అంటే జనాలు మాట్లాడుకోవడం. మరి ఇక్కడ ఎలాగో మీ 5 కుటుంబాలే కదా, పర్వాలేదు, బాగానే ఉందా? అలవాటు అయిపోయింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు, మీ ఊరు చూపించారు. ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియో చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఉంటానమ్మా. ఓకే.